14 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే మనకి ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడుకుంటే వారి నియోజకవర్గాల్లో వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా లేదా, అసలు ప్రజాపాలన అనే ఒక నినాదంతోనైతే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫైనల్గా వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇవాళ రూలింగ్లో ఉంది. కాకపోతే 6 గ్యారంటీ పథకాలు కావచ్చు, దాంతోపాటు చాలా విషయాలైతే మనము మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే డిచ్పల్లి గ్రామస్తులు అయితే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, దాదాపు 14 నెలలు కావస్తూ ఉంది. 6 గ్యారంటీ పథకాలే కావచ్చు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో మీరు ఏం చెప్తారు? అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ అయితే ఏదైతే ఉందో ఆయన కేవలము ఏదైతే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడో అసలు ఏదైతే రేవంత్ రెడ్డికే పరిపాలన తెలియదు. ఈ యొక్క భూపతి రెడ్డికి ఏం చెప్తాడు? ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడో ప్రతి ఒక్కళ్ళకు చిన్న విషయం ఉన్నా ఆఖరికి ఇక్కడ లోకల్ ఎవరైనా చనిపోయినా వాళ్ళకి వచ్చి సహాయం ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని చెప్పి ఆ చిన్న సహాయం కూడా అందుతుండే. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వచ్చిన పరిపాలనలో ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు అని అమల్లో కానీ కాదు, ఈ యొక్క చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నారు వాళ్ళు. గత 14 నెలలైంది ఈ యొక్క పరిపాలన వాళ్ళు చేపట్టి ఖాళీ ఒక పార్లమెంట్లో ఒరుకోవడానికే సరిపడ తప్ప ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఏం చేస్తే బాగుంటుంది, రోడ్లు బాగున్నాయా, అసలు ఏంది, ఖాళీ ఒక లేడీస్కి ఒక బస్ ఫ్రీ ఇవ్వగానే అయిపోతుందా? ఇప్పుడు బస్ ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళ కడుపు పైన కొట్టినట్టు అయిపోయింది. బస్ ఫ్రీ ఇవ్వకుండా నువ్వు పిల్లలకు ఉచితంగా చదువు చెప్తే ఏవైతే ప్రైవేట్ ఉన్నారో ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా కేవలం ఒక 50 నుంచి 70% గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం వాళ్ళే స్కూల్స్ ఉన్నాయి తప్ప ఆ యొక్క గవర్నమెంట్స్ స్కూల్లో ఫుడ్ సరిగ్గా ఉందా లేదా, అసలు ఈ యొక్క మధ్యలో ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎందుకు కోతమవుతుంది, మళ్ళీ ఒక 6 గ్యారెంటీలు నాతో కాకపోతే కాదు అని చెప్పడం తప్ప ఖాళీ గ్రామ పంచాయతీలకు సెక్రటరీలకు ఇప్పుడు ఉన్న ఆ యొక్క పేపర్ వర్క్ చేపించేసి వచ్చేస్తుంది, మీకు ఇండ్లు వచ్చేస్తే కట్టించేసుకో అని చెప్తున్నారు తప్ప 6 గ్యారెంటీలు ఒక అమల్లోకి వస్తే కాంగ్రెస్ ఒక టాప్లో ఉంటుండే. కానీ ఈ యొక్క 14 నెలలు ఏది చేయడం వాళ్ళతో చేత కాక ఖాళీ ఢిల్లీకి వెళ్ళడం, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రావడం, అది ఒక్కటి తప్ప మిగతాది ఏది రాదు. సో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే అందుబాటులో లేరు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి కలవడం జరిగిందా ఏమైనా? ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఆల్రెడీ మన బైపాస్లో అక్కడ ఉంటాడు. అయితే మేము 2-3 సార్లు కూడా భూపతి రెడ్డి సార్కి మామూలుగా కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏదైతే కళ్యాణ లక్ష్మి కోసము కంపల్సరీ సైన్ ఉండకపోతుండే, సైన్ అనేది ఏదైతే గ్రామ పంచాయతీకి వెళ్తే వాళ్ళు సైన్ పెట్టి సెక్రటరీ లేకపోతే ఎంఆర్ఓనో లేదా విఆర్ఓనో సైన్ పెడితే కళ్యాణ లక్ష్మి అనేది ఓకే అవుతుంది. ఇప్పుడు కంపల్సరీ ఎమ్మెల్యే సైన్ పెట్టాలనంటే 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళ పిఏ చెప్తాడు సార్ లేడు, రేపురా అని గత 15 నుంచి 20 రోజులు తిరగడం జరిగింది. అదే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది పెట్టే స్కీమ్స్ ఏవి కూడా లేకుండే. ఈ యొక్క కాంగ్రెస్ వచ్చి నుంచి ఏదైనా సరే అది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు మంచి చేయాలని చూడాలి, కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెడు చేయాలని చూస్తుంది తప్ప మంచి చేయాలని మాత్రం చూడడం లేదు. సో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ తన నియోజకవర్గంలో సెక్రటరేట్కి ఒక 2 రోజులు పోయినా కూడా ఖచ్చితంగా ఇంకొక 4 రోజులు ఖచ్చితంగా మనకి ఆ నియోజకవర్గంలోని ప్రజల కోసం తను ఖచ్చితంగా కేటాయించాల్సిందే. మరి ఎటు వెళ్తున్నారు? ఇదంతా కాకుండా సెక్రటరేట్కి వెళ్తా ఇప్పుడు ఒక 2 రోజులు పోయినా కూడా ఇంకొక 4-5 రోజులు అయితే కంపల్సరీ ఉంటుంది. మరి ఈ రోజులలో ఎందుకు అవైలబిలిటీగా ఉండట్లేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అంటే మీలాంటి వాళ్ళకి ఇట్లుంటే ఇప్పుడు నార్మల్గా గ్రామ స్థాయిలో ఏదో ఇక ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఒక మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోతే ఎంతో కొంత మాకు సహాయం జరుగుతాయి అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇట్లుంటే? అయితే ఇదే విధంగా గత ప్రభుత్వము సరిగ్గా అమల్లోకి ఏవైతే పథకాలు ఇచ్చిందో చేయలేదని చెప్పి సరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం కాంగ్రెస్ కానీ భూపతి రెడ్డి సార్ ఆల్రెడీ 3 సార్లనో 4 సార్లనో ఓటమి చూసిండు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇద్దాం మనకు మంచి చేస్తాడని అనుకున్నా. కానీ భూపతి రెడ్డి సార్ తోటి కాదు, ఈ యొక్క 14 నెలల నుంచి ఏమీ చేయలేడు. ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని రోజులు మాత్రం ఏది చెయ్యడు, అది చేయడం కూడా కాదు ఆయనతోటి. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలల్లో ఇసుక బకాసురులు అనేవాళ్ళు దాంతోపాటు మొరం కొడతా ఉన్నారు. ఏ ఒక్క అధికారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు, వాళ్ళని ఏమనట్లేదు అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా పత్రిక ప్రకటన రావడం జరుగుతూ ఉంది. వీడియోలు గ్రామ స్థాయిలలో తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.
అని చెప్పేసి కూడా తెలుసా ఉంది. అంటే ఇదంతా ప్రజాపాలన పక్కన పెట్టేసి వీళ్ళంతా కూడా వాళ్ళ జోబులు నింపుకునే విధంగా ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి న్యూస్ రావడం జరుగుతూ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మీ నియోజకవర్గంలో ఇసుక కావచ్చు, మొరం యథేచ్ఛగా జరుగుతూ ఉంది, పట్టపగలు ఇదంతా కూడా ఈ దందా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా బయటకు వస్తూ ఉంది. ఎంతవరకు నిజం? అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంత అమౌంట్ తీసుకొని లేకపోతే ఈ విధంగా చేయాలి, ప్రజలకు ఈ విధంగా అందరికీ అందాలనే ఉద్దేశంతో మొరం కానీ ఉసుకే కానీ కంపల్సరీ అందరికీ చేరుతుండే. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇంకా వాళ్ళ జోబులు నింపుకోవడానికే చూస్తుంది తప్ప ప్రజల దాకా చేరేదాం చూస్తలే. మీరు గమనించిన మట్టుకైతే మనం శ్రీరామదాసు సినిమా చూస్తే ఒక ఐసు ముద్ద అనేది ప్రతి ఒక్కళ్ళ చేతిలో పెట్టుకుంటా వెళ్ళడం ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఇంత ముద్ద కావడం ఉంటుంది చూసినా. సేమ్ ఈ యొక్క పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అనే పరిపాలన కూడా ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఐసు ముద్ద చిన్న వాటర్ లెక్క కనిపిస్తుంది తప్ప ఒక ముద్ద అనేది కనిపిస్తలేదు. ఈ విషయం ఆలోచించాల్సింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలా. రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మొన్న నిజామాబాద్లో మొన్న ఒక మీటింగ్లో ఒక రేవంత్ రెడ్డి గారు వచ్చి చూసిండు తప్ప ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు చూస్తున్న నిజామాబాద్ అది కాదే కాదు. ఎందుకంటే సార్ వస్తున్నామని అవి ఒక కొన్ని మార్పులు అనేవి జరిగినాయి తప్ప సడన్గానే వచ్చి నిజామాబాద్ ఒకసారి చూడమని చెప్పండి, ఏ విధంగా కూడా చూడమని చెప్పండి. ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఇసుక కావచ్చు, మొరానికి సంబంధించి దందా అనేది యథేచ్ఛగా చేరుతూ ఉంది. ప్రతి గ్రామంలో ఇదంతా కూడా మొరం దందా అయితే పూర్తిగా రాజ్యం వెళ్తూ ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఓవరాల్గా ఎక్కడెక్కడ ఇట్లాంటి దందాలు జరుగుతూ ఉన్నాయి, ఏమైనా ప్లేసెస్ ఏమైనా చెప్తే ఇప్పుడు మా సిగ్నేచర్ స్టూడియో ద్వారానైనా అధికార దృష్టికి తీసుకెళ్దాం. సో ప్రజలకి సంబంధించినటువంటి ఈ ముఖ్య వనరులు కాబట్టి ఇట్లాంటి వనరులే గల్లంతైతే రానున్న రోజుల్లో చాలా వరకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సో కొన్ని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మన మురమోన్ అంటే సిర్నపల్లి అనే గుట్ట ఒకటి ఉంటుంది. ఇంతకుముందు గుట్ట ఏ విధంగా ఉంటుందంటే సస్యశ్యామలంగా ఉండే, దానిపైన చెట్లు కానీ దానిపైన అన్నీ ఒక గుట్ట అనేది ఉండే. ఇప్పుడు అక్కడ గుట్ట అనేది లేదు. ఇక్కడ మన సిర్నపల్లి దగ్గర కానీ ఇక్కడికి వచ్చేసరి మన సుద్దులంలో కానీ అక్కడ గుట్టలు అనేటివే ఉండేవి. మొత్తం అది మొరం అనేది అక్కడికి ఎంచి గుట్టల్లో కంపల్సరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు తెలియకుండా లేకపోతే మన ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేకి తెలియకుండా ఈ విషయాలు చిన్న అనేది జరగదు. ఇది చిన్న స్థాయిగా కాదు, పెద్ద స్థాయిగా ఎమ్మెల్యేకు తెలియకుండా ఈ విషయం మాత్రం అసలు జరగదు. కాబట్టి ఎమ్మెల్యేకు సంబంధించి వాళ్ళే చేస్తున్నట్టు నా అభిప్రాయం. వాళ్ళ అనుచరులతో ఇదంతా చేస్తున్నారని మీరు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక పర్మిషన్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాల కోసం కావచ్చు, లేకపోతే ఒక నార్మల్గా ఒక వ్యక్తి ఒక రైతన్న తనకేదో పనుండి ఒక మొరం తీసుకోవడం, లేకపోతే ఒక ఇంటి కోసం ఒక ఇల్లు నిర్మాణంలో భాగంగా ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకోవడం అంటే చాలామంది గ్రామ స్థాయిల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అధికారులు వచ్చి రోడ్ల మీద నిలబడి ఆ వెహికల్ సీజ్ చేస్తారు. కాకపోతే మరి ఇట్లాంటి ప్రజాప్రతినిధుల అండదండలుండి వీళ్ళు కూడా ఇట్లాంటి అవినీతికి పాల్పడుతున్నారు అధికారులు అని కూడా ఒకటి వస్తూ ఉంది క్లియర్గా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందు అయితే ఉసుకే ఒక ట్రాక్టర్ వచ్చేసరికి 3 నుంచి 4 వేల రూపాయలు ఉంటుండే. అదే ఇప్పుడు ఉసుక ట్రాక్టర్ వచ్చేసరికి 7 నుంచి 8 వేల రూపాయలు ఉంటుంది. కానీ ఈ యొక్క ఉసుకే కానీ మొరం కానీ 3 నుంచి 4 మధ్యలో తెల్లవారుజాములో కొడుతుంది. కాబట్టి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడలేని పరిస్థితి. ఎందుకంటే పెద్ద స్థాయిగా ఇది పోతుంది. కాబట్టి ఎవరైతే మన ఎమ్మెల్యేస్ గారు కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళకి తెలిసేది వెళ్తుంది కాబట్టి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఒకటి ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉండే కాబట్టి అది వేరే విషయం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పరిపాలన ఉంది కాబట్టి పట్టించుకోవడం లేదు. సో దాంతోపాటు అధికారులకు తెలియకుండా మాత్రం ఇంత పెద్ద దందా అనేది జరగదు అని నేను అనుకుంటున్నాను. సో అధికారుల హస్తం ఎంతవరకు ఉండొచ్చు? 100కు 100% 100% వాళ్ళకు తెలిసిందే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఒక రోజు అన్నాడు స్టార్టింగ్లో ఏం చేసిండు, మొత్తం అన్ని బోకెలు పెట్టిపోయిండు, బోకెలలో ఏం లేవు, అన్ని ఖాళీ బోకెలే ఉన్నాయని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కాబట్టి ఎమ్మెల్యేలకు కూడా తెలియదు ఖాళీ బోకెలే ఉన్నాయని. కాబట్టి ఈ యొక్క గుట్టల్ని పొడి చేస్తే మనం ఉన్న ఎట్లయినా 5 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం అనేది రాదు అని చెప్పి వాళ్ళకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఈ ఉన్న గుట్టల్ని పిండి చేసేసి మన జోబులు నింపుకొని మనం ఏదైతే పెట్టుబడి పెట్టినామో 100% ఆ పెట్టుబడికి డబల్ త్రిబల్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈ యొక్క గుట్టల్ని పిండి చేసి వాళ్ళ జోబులు నింపుకుంటారే తప్ప మిగతాది ఏమి లేదు. 100% పెద్ద స్థాయిగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ సీఎం కానీ అందరికీ తెలిసిన విషయమే ఇది. తెలియని విషయంగా మాట్లాడుకుంటే మనం పబ్లిక్ టాక్లో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. సో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిలా లేకపోతే సక్సెస్ఫుల్లా, లేకపోతే ఇక్కడ మన రూరల్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వాళ్ళు వారి నియోజకవర్గానికి న్యాయం చేస్తున్నారా చేయట్లేదా అంటే 2 ముక్కల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండు అంటే అక్కడ స్విచ్ చేస్తుండు అంతే, కానీ ఆ స్విచ్ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం లేదు.
కాకపోతే ఏంటంటే రెడ్డి సార్ అనేది ఒక నియోజకవర్గంకు ఆయన కేటాయించి పంపిస్తున్నాడు, కానీ మధ్య మధ్యలో ఏం జరుగుతుందన్నది చెక్ చేసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి సార్ అనే ఫెయిల్ కావడం రేవంత్ రెడ్డి సార్ అనేది కాదు. కాకపోతే ఆయన ఇక్కడ ఉన్న నిజామాబాద్లో ఉన్న ఎవరైతే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులే కానీ 100% నిజామాబాద్లో ఫెయిల్. సో ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాకి సిగ్నేచర్ స్టూడియోస్ వచ్చిన తర్వాత వివిధ గ్రామాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా మనం వెళ్తూ ఉన్నామో అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అసలు ఈ 14 నెలలలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు అనే దానిపైన అయితే మనం రావడం జరిగింది. పబ్లిక్ టాక్లో పూర్తిగా మనకి 90% కూడా